సో, పశ్చిమ బెంగాల్. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే మమతా బెనర్జీని ఓడించి అధికారంలోకి వచ్చిందో, చాలా ముఖ్యమైన పని మొదలుపెట్టింది. అదేంటి అంటే ఏమంటారు వీళ్ళని ఆక్రమణదారులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆక్రమణదారులందరినీ బయటికి పంపించే కార్యక్రమం, బంగ్లాదేశ్ పంపించే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక మీద సువేంద్ర అధికారి అయితే చేపట్టారు. ఇది ఒక సక్సెస్‌ఫుల్ విషయం అనుకోవాలి. రెండోది చాలా కాలం నుంచి భారతదేశంలో నడుస్తున్న ఒక కాంట్రవర్సీ ఏంది అంటే, ముస్లిమ్స్ అందరూ కూడా నమాజ్ చేసుకునే సమయంలో నడి రోడ్డు మీదకొచ్చేసి రోడ్లన్నీ బ్లాక్ చేసేసి నమాజ్ చేస్తారన్న కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. అయితే ఇది ఎవరు కూడా టచ్ చేసే ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు అస్సాంలో కావచ్చు, ఉత్తరప్రదేశ్‌లో కావచ్చు, బెంగాల్‌లో కావచ్చు చాలా కఠినంగా నియమ నిబంధనలు పెట్టారు. వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రులు అంటే, మీరు ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా తీసుకోండి, అవి నడి రోడ్డు అయి ఉండకూడదు. రోడ్డు మీద కాకుండా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తీసుకొని మీరు చేయండి, మీకు ఆ ఫెసిలిటీ కలిగిస్తాం మేమని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. సరే అవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కోల్‌కత్తాలో ఆ చేంజ్ కనిపించింది. రెడ్ రోడ్ అనే ఒక ప్రాంతంలో దాదాపుగా 1976 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మమతా బెనర్జీ ఉన్నంత వరకు కూడా కంప్లీట్‌గా రోడ్లు బ్లాక్ చేసి నమాజ్ చేసుకునేవాళ్ళు. ఫస్ట్ టైం 2026 బీజేపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ టైం రెడ్ రోడ్ ప్రాంతంలో నమాజ్ జరగలేదు. ఆ రోడ్డు మీద జరగకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక పేరెడ్ గ్రౌండ్ లాంటి చోటుకి వెళ్ళి వాళ్ళందరూ కూడా నమాజ్ చేసుకున్నారు. అంటే మొత్తం పశ్చిమ బెంగాల్‌లో ఎక్కడ నడి రోడ్డు మీద ప్రార్థనలు చేయకుండా వాళ్ళు ఒక ఖాళీ స్థలాలు చూసుకొని వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు నమాజ్ చేసుకోవడం, ప్రశాంతంగా కూడా వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. చాలామంది వాళ్ళని ఇంటర్వ్యూ కూడా చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. సరే ఇప్పటివరకు అవకాశం ఇచ్చారు కాబట్టి అలా చేశాం. కాకపోతే ప్రజలకు ఇబ్బంది లేకుండా, రోడ్లు బ్లాక్ అవ్వకుండా ఇలా చేసుకోవడం అయితే మాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఫెసిలిటీస్ కలిగించింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, డెఫినిట్‌గా ప్రజలకు ఇబ్బంది లేకుండా, రోడ్లు బ్లాక్ చేయకుండా ఇలాంటి ప్రార్థనలు అది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్‌లా అని కాదు. ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రోడ్ల మీద ఏం చేయకుండా చేసుకుంటే చాలా మంచిది. అది వాళ్ళు కొన్ని విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. అవి కూడా ప్రభుత్వాలు పట్టించుకొని అందరికీ సమంజసంగా ఉండే విధంగా, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తే మంచిది. బట్ ఓవరాల్‌గా బెంగాల్‌లో మార్పు మాత్రం వెల్కమ్ చేయదగ్గ అంశం. థాంక్ యూ వెరీ మచ్.